సుమిత్రకి బోన్నారా ఇవ్వకుండా దీపకి యాక్సిడెంట్ చేయించిన జ్యోత్స్న. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జ్యోత్స్న ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, దీపే కనుక అడ్డు లేకపోతే నేను వారసురాల్ని కాదు అనే విషయం బయటకైతే రాదు. ఎందుకంటే ఇప్పుడు నేను వారసురాల్ని కాదు అని తెలిస్తే వారసురాలు ఎవరు అని చెప్పేసి అందరూ అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకా దీప బోర్నేరో ఇచ్చిందంటే దీపే వారసురాలు అని తెలిసిపోయింది. కాక దీపకి పట్టాభిషేకం చేస్తారు, దీపకి ఆస్తి మొత్తం రాస్తారు. దీప సుఖపడ్డం అనేది నాకు నచ్చదు, కాబట్టి దీపే లేకుండా చేస్తే అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా పారిజాతం వచ్చి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఎవరి గురించి అని చెప్పేసి అంటూ ఉంటే, దీప గురించి గ్రాని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం చేసిందే దీప, దాని గురించి ఎందుకు ఇప్పుడు నీకు అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే, అసలు అడ్డు అదే గ్రాని, అందుకే దీపం లేపేస్తుందాం అనుకుంటున్నాను. అది నా భావన తీసుకుంది, ఇప్పుడు నా ఆస్తి కూడా తీసుకోవాలని చూస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే, పారిజాతం అయితే ఆస్తి తీసుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. జ్యోత్స్న మాత్రం అబ్బో నోరు జారేలాగున్నానే నేను అని చెప్పేసి, ఏం లేదు గ్రాని, నేను పని మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తూ ఉంటే, అప్పుడే ఇంకా ఒంటరిగా దీప అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. నడుచుకుంటూ వెళ్తున్న దీపని అప్పుడు జ్యోత్స్న అయితే, అబ్బా వెతుకుతున్న తీగ కాలికి తేలినట్టు మంచిగానే దొరికింది అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి వెళుతున్న దీపని కారుతో గట్టిగా ఢీ కొడుతుంది. దాంతో దీప అక్కడికక్కడ పడిపోయి రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే దీపను ఎక్కించుకుని వెళ్దామన్నట్టుగా దీప వెనకాల నుండి వస్తూ ఉంటే, జ్యోత్స్న కారు దీపను గుద్దడం అయితే చూస్తాడు. అది చూసిన కార్తీక్ అయితే ఒక్కసారిగా కంగారు పడిపోయి, దీపా అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ దీప దగ్గరికి వస్తాడు. ఆర్పు విన్న జ్యోత్స్న భయంతో అక్కడి నుండి కారు స్టార్ట్ చేసుకుని పారిపోతుంది. ఏ జ్యోత్స్న ఆగు, జ్యోత్స్న ఆగు, ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి అరిచినప్పటికీ కూడా జ్యోత్స్న అయితే పట్టించుకోకుండా కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా కార్తీక్ ఏడ్చుకుంటూ, దీప 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 లే దీప అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఆటోని పిలిచి ఆటోలో వేసుకొని దీపని హాస్పిటల్కి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇంకా హాస్పిటల్లో వాళ్ళైతే ఇంకా దీపని ఐసీయూలో పెడతారు. ఐసీయూలో పెట్టి డాక్టర్ గారు వచ్చి, దీప బ్రతుకుతుందో లేదో మేమైతే చెప్పలేము, ఎందుకంటే ఆవిడ తలకు బాగా గాయమైంది, బాగా రక్తం అంతా పోయింది, ఆవిడ బ్రతుకుతుందో లేదో చెప్పలేమని చెప్పేసరికి కార్తీక్ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చుకుంటూ అసలు ఈ విషయం ఎవరికి చెప్పాలో చెప్పకూడదో కూడా అర్థం కావటం లేదు, ఎందుకు జ్యోత్స్న ఇలా చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.